పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ టౌన్ లో ఎన్నికల సిద్ధాంతం నిర్వహించడం జరుగుతావచ్చు. సందర్భంగా నాతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఎంపీపీ మిత్రులు బాలాజీరావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పట్టణ కౌన్సిలర్స్ మిత్రులందరికీ ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని బలపరచమని, మద్దతు చేయమని ప్రజలను మేము కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు దాటక ముందే అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ బాధ్యత లేనటువంటి ముఖ్యమంత్రి, బాధ్యత లేనటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రోజు ఏ రంగాన్ని చూసినా చాలా అయోమయమైన పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా రైతుల పరిస్థితి చూసినట్టయితే దయనీయ పరిస్థితి. అనేక లక్షల ఎకరాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుందో అని దీనంగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి మరి పంటలు ఎక్కడ ఎండిపోయినాయని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి. 100ల మంది రైతులు చనిపోతుంటే కూడా ఏ రైతు చనిపోయిందని ఆయనే తిరిగి ప్రశ్నించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. మరి కష్టకాలం వచ్చినప్పుడు రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి మరి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్తే ఒక వ్యంగ్య ధోరణితోటి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా కొనసాగడం లేదు. ఇప్పటి వరకు రైతు బంధు రైతులకు అందించలే. ఇప్పుడు కోతల సమయం అయింది, కల్లాలు తెలిసిండ్రు. 500 బోనస్ ఇస్తామన్నది ఇప్పటి వరకు ప్రకటించలే. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 పోయి 3 నెలలు గడిచి ఇప్పటి వరకు దాని మీద ఒక శాలరీ లేదు, పెన్షన్లు ఇస్తలేరు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి వారంలో ఇస్తానన్నారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు 1 నెల ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ కూడా చూసినట్టయితే మరి ప్రభుత్వం యొక్క విధానం అంత అస్తవ్యస్తంగా కనబడతా ఉన్నది. కాబట్టి మీకోసం పనిచేసినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి మరి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు తిరిగి పార్లమెంట్ ఎన్నికలలో వారి నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గొప్పల ఈశ్వరైనటువంటి తనను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలి కారు గుర్తుపైన అని ఈ రోజు మరి ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఈ ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం జరుగుతా ఉంది. మరి పట్టణ వాసులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. కారు గుర్తు పైన ఓటు వేసి ఈ ఎన్నికలలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్లు నన్ను కూడా మీ అందరి సహకారంతో గెలిపించాలని కోరుతా ఉన్నాను.